మీనా బాలు అయితే ఫస్ట్ నైట్ జరిగిన సందర్భంగా మీనా ఊహల్లో తేలిపోతూ చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఉన్న మీనా ఇంట్లో వంటంతా అవకతవకలుగా చిందరవందరగా ఆనంద డోలికల్లో ఊగిపోతూ చేస్తూ ఉంటుంది. అత్తగారు కాఫీ అడగడంతో షుగర్ ఎక్కువేసి అయితే తీసుకొచ్చేస్తుంది. ఏంటి ఇది, కాఫీయా లేదంటే పానకమా? నా మీద ఏమైనా పగపట్టావా ఏంటి కాఫీ? అసలు నీ సిగ్గేంటి, నీ నవ్వేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏదో జరగబోతూ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏంటండి మీరు కూడా అసలు ఏం మాట్లాడరు అని చెప్పేసి అంటే, ఇంకా నాకు కాఫీ ఇవ్వలేదే, షుగర్ ఎక్కువైందో తక్కువైందో చెప్పడానికి. అయినా మీనా ఏమి అలా పెట్టదే కాఫీ అని చెప్పేసి మీనాకి వంత పడతాడు ప్రభా భర్త అయితే. సరే అని అందరికీ కాఫీ ఇస్తుంది మీనా. బాలు అప్పటికి పైనుంచి ఇంకా కిందకి రాడు. అలాగే రోహిణి మనోజ్ కూడా రూమ్లో రెడీ అవుతూ ఉంటారు. ఆ టైంలో మీనా వాళ్ళ ఆడపడుచు, అలాగనే ప్రభా వాళ్ళ చిన్న కొడుకు, అంటే మీనా మరిదికి, మామగారికి, ఆడపడుచుకి, అత్తగారికి అందరికీ కాఫీ ఇస్తుంది మీనా అయితే అందరూ మీనా పార్టీయే కాబట్టి అందరూ కూడా కాఫీ చాలా బాగుంది అంటారు. ముందుగా మామగారు బాగుంది అనడంతో ఆడపడుచు మరిది గారు కూడా చాలా బాగుంది, నీకే అలా అనిపిస్తుంది అంటూ ప్రభాని ఆట పట్టిస్తూ ఉంటారు. అలా ఆట పట్టిస్తూ ఉండేసరికల్లా ఏంటి ఏంటి నాకు ఎక్కువైంది, ఏమి ఎక్కువైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే నీ షుగర్ ఎక్కువైందట్టుంది, అందుకే నీకు అట్లా అనిపిస్తుంది. మా అందరికైతే మాత్రం చాలా బాగా సరిపోయింది అని చెప్పేసి అంటూ ప్రభాని ఏడిపిస్తూ ఉంటాడు. అదే టయానికి బాలు అయితే మాత్రం చకచక వచ్చేస్తాడు. ఏంటి ఇవాళ ఏమైంది నీకు, ఏంటి వంట అని చెప్పేసి అడుగుతాడు బాలు అయితే. ఏంట్రా ఏమైంది అంటంతో ఉప్మాలో ఉప్పు ఎక్కువ వేసేసింది అని చెప్పేసి అంటాడు బాలు. ఉప్మాలో ఉప్పు ఎట్లా ఎక్కువ అవుతుందిరా, నీ మొహం నువ్వు సరిగా తిని చూసుండు, మేము ముందు తిన్నాం, అందరికీ బాగా సరిపోయింది, చాలా టేస్టీగా ఉంది అంటూ బాలుని కూడా వాళ్ళ కళ్ళి తిప్పేసుకుంటారు. ఏంటి మీనా ఏమైంది నీకు అని చెప్పేసి అంటూ ఉంటే, నాకేమైంది, నేను బాగానే ఉన్నా కదా అంటూ సిగ్గు మొక్కలేస్తూ మెలకలు తిరిగిపోతూ ఉంటుంది మీనా అయితే మాత్రం. ఈలోగా రోహిణి మనోజ్ కిందకు వస్తారు. మీ అందరి ఆట కట్టిస్తూ ఉండండి, నా ముద్దుల కోడలు నా ముద్దుల కొడుకు వచ్చారు, వాళ్ళిద్దరైతేనే నిజం చెప్తారు, మీరెవ్వరూ నిజం చెప్పరు. రామ్మా రోహిణి రా, ఇదిగో ఈ కాఫీ తాగి చూసి చెప్పు, కాఫీలో పంచదార ఎక్కువైందా లేదా అని చెప్పేసి అడుగుతుంది ప్రభ అయితే మాత్రం. ఆ ప్రభ అడగగానే ఆగమ్మ ఆగు ఒక్క నిమిషం అని చెప్పేసి అంటూ జరిగిన స్టోరీ మొత్తం కూడా వీడియో తీసేసి మళ్ళీ దాన్నే రిపీట్ చేసి మనోజ్కి రోహిణికి వినిపించేస్తాడు ప్రభ వాళ్ళ ఆయన. ఇక్కడ ఏం జరుగుతుందో అసలు నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు మనోజ్. నాకే అనుకున్నాను, మీకు కూడా అర్థం కావట్లేదా అంటూ రోహిణి వంత పడుతుంది. ఏం జరుగుతుంది ఏంటమ్మా, ముందు నువ్వు ఆ కాఫీ తాగి చూసి చెప్పు అని చెప్పేసి అంటంతో సరే అని రోహిణి కాఫీ తాగి, ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందంటే, అదేనమ్మా మీ అత్తకి షుగర్ ఎక్కువైంది అని చెప్పేసి అంటాడు. మీరు ఆగండి, నా కొడలు అంతా నిజమే చెప్తుందంటూ మళ్ళీ అడుగుతుంది రోహిణిని. అడగటంతో కాఫీలో షుగర్ ఎక్కువైందా, అత్తయ్య గారికి షుగర్ ఎక్కువ అవటం ఏంటి అంటే, అవునమ్మా అత్తయ్య గారికే షుగర్ ఎక్కువైంది, వీళ్ళందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు రోహిణి, నువ్వైతే నిజం చెప్తావు, నువ్వు కాఫీ తాగి చెప్పు, ఇప్పుడు కాఫీలో షుగర్ ఎక్కువైందా లేదా అంటూ షుగర్ భజన చేస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా. అయితే ఈలోగా బాలు వచ్చేసి, ఏంటి అమ్మకి షుగర్ ఎక్కువైందా, అమ్మకి షుగర్ ఎప్పుడు వచ్చింది, అసలు ఎంత ఉంది అంటూ మళ్ళీ మొదలు పెడతాడు బాలు. అలాగా అట్టహాసంగా జరిగిపోతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ అయితే. సరదాగా అందరూ కలిసి ప్రభానైతే ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలు, భర్త, కోడళ్ళు, కొడుకులు అందరూ కూడా ఈరోజు ఎపిసోడ్లో ప్రభావతిని మాత్రం పిచ్చిగా ఆడబట్టించేస్తూ ఉంటారు. మరి చాలా డీసెంట్గా వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకొని పక్కన వాళ్ళతో మనకు సంబంధం లేనన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఒకరితోటి మనకొద్దురా బాబు, మన పని మనం చేసుకుంటే చాలు, మనకున్న టైంలో భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే చాలు అంటూ చాలామంది ఆప్సపాలు పడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బండ చాకిరి చేసేసి ఒక్క ముద్ద అన్నం తినడానికి కూడా సాయంత్రం వేసరికి ఓపిక లేక ఆప్సపాలు పడుతూ నీరసించిపోతూ ఒక చెమ్ము స్నానం చేసేసి 2 మెతుకులు భోజనం చేసేసి బెడ్ మీద పడితే మళ్ళీ ఉదయం సూర్యుడి పలకరించేంతవరకు మేలుకే రాకుండా పోయే రోజులు ఇవి. అయితే కొంతమంది అలా కాకుండా
ఇదే పని కట్టుకొని అదే పని కట్టుకొని అంటూ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అట్లా బాగున్నారు, వీళ్ళు ఇట్లా బాగున్నారు, మేమెప్పుడు బాగుంటాం అంటూ ఇరుగింటికి పొరుగింటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఇంటింటి రామాయణం అంతా తెలుసుకునే వారికి ఒక పెద్ద నమస్కారం అయితే పెట్టాలండి. ఎందుకంటే ఈ రోజులు అంత బిజీగా ఉంటే ఖాళీగా ఉండే టైం దొరికితే చాలురా బాబు, ఒక గంటన్నా అనుకునే ఈ రోజుల్లో అంత ఖాళీ దొరికిన వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని పావలా సంపాదించుకోక పద్దుగూకులు ఎదురింటి మీద పొరుగింటి మీద పడి ఏడుస్తూ ఉంటే ఇక వాళ్ళకి మంచి ఏం జరుగుతుంది, మనకి చెడు ఏం జరుగుతుంది అనుకుంటూ కొయ్యో మర్రో అంటూ కుహు కుహు కోయల పాటలు పాడుకుంటూ కాలం వెళ్ళతీసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 90% కష్టపడితే 10% ఖాళీ ప్రపంచం అయిపోయింది మరి.